హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 84 చూసే ముందు పార్ట్ 83 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వికాస్ ఉండగా అంత తేలిగ్గా చైత్రను వదిలేస్తాడా? సాదా సీతగా ఉండే తన పర్సనాలిటీకి అసాధ్యమైనా కూడా చైత్రను కాపాడాలన్న ఒకే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళిద్దరితో ఫైట్ చేసి ఫైనల్గా నుజ్జైన తన కారులోనే చైత్రను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వికాస్. ఆ క్షణం తప్పించుకోవడం అయితే తప్పించుకున్న వికాస్ చైత్ర కండిషన్ ఏంటో తెలియని టెన్షన్తోనే దగ్గరగా ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి తన వైఫ్ అని చెప్పి జాయిన్ చేశాడు. యాక్సిడెంట్ కేస్ అంత ఈజీగా తీసుకోరు. అట్ ద సేమ్ టైం మనిషి ప్రాణాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ట్రీట్మెంట్ చేస్తూనే పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. చైత్ర కండిషన్ తెలిసే వరకు తప్పదని హాస్పిటల్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మేనేజ్ చేశాడు వికాస్. వికాస్ ఒంటి మీద కూడా రౌడీలతో పోట్లాడిన గాయాలు ఉండడంతో చైత్ర కోసం ఏడుస్తూ టెన్షన్ పడుతున్నట్టుగా ఓవర్గా నటిస్తున్న వికాస్కి ఎక్కువగా క్వశ్చన్స్ వేయలేదు వాళ్ళు. అయితే వికాస్ మనసంతా ఒక్కటే ప్రశ్న వేధిస్తోంది. వెయిట్ చేసి మరీ చంపడానికి ట్రై చేసిన వాళ్ళు వదులుతారా అని. ఆ గొడవలో తను ఫోన్ మిస్ అయిపోయింది. వెంటనే వేరే వాళ్ళ ఫోన్ నుండి తన మనుషులకి ఫోన్ చేసి హాస్పిటల్ అడ్రస్ చెప్పి రమ్మన్నాడు. ఈలోపే చైత్ర కోమా స్టేజ్ అని కన్ఫర్మ్ చేసిన డాక్టర్స్ యాక్సిడెంట్లో బ్రేక్ అయినా తన కాలుకి ఎగిరిపడడంతో తీవ్రంగా గాయమైన తలకు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఎలాగైనా తను బ్రతకాలి అని బలంగా దేవుణ్ణి కోరుకుంటూ చైత్రను ప్రొటెక్ట్ చేయాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఉన్న వికాస్ ఇంకా దేని గురించి ఆలోచించలేదు. అసలు ఆలోచించేంత టైం కూడా అతనికి ఇవ్వలేదు. ఆపరేషన్ అయిపోగానే చైత్రను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి అనుకున్న వికాస్ ప్లాన్ కన్నా ముందుగానే చైత్రను ఆపరేషన్ థియేటర్లోనే చంపడానికి ట్రై చేయడంతో ఆ గందరగోళంలోనే అతి కష్టం మీద తన మనుషుల హెల్ప్తో చైత్రను అక్కడి నుంచి తప్పించాడు వికాస్. వాళ్ళ హెల్ప్తోనే చైత్రకు సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయించి ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో అబద్ధాల మధ్యన చాలా కష్టంతో ఇండియా స్టార్ట్ అయ్యాడు. పబ్లిక్గా హాస్పిటల్లోనే అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నా చైత్రను వదలరు అని డిసైడ్ అయిన వికాస్కు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగే వరకు కూడా భయం వెంటాడింది. అక్కడైనా ఇక్కడైనా వెంటాడుతోంది రాణా ఫ్యామిలీ కాబట్టి చైత్రను ప్రొటెక్ట్ చేసుకోవడం పెద్ద సవాల్గా మారింది. ప్రాణాలతో వదిలి తప్పు చేశాను, స్పృహలోకి రాగానే వాడి బుద్ధి చూపించాడు అని రాణా మీద మరింత పెరిగిన కసితో చైత్రను ఎలా అయినా కాపాడుకోవాలి, తనకు జరిగిన అన్యాయానికి బదులు చెప్పాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన వికాస్ చైత్రను చూసుకోవడానికి తల్లి పక్కనుంటే బాగుండు అనిపించి వెంటనే అదే ఆలోచనతో ఆమెకు ఫోన్ చేశాడు. కాశీకి వెళ్తున్నాను అని ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పి బయలుదేరిన వికాస్ మదర్ తన స్వగ్రామమైన అరకు దగ్గర ఓ మారుమూల పల్లెకు చేరారు. ఢిల్లీ నుండి చెన్నైకి ఎయిర్లైన్స్ టికెట్ బుక్ చేసిన వికాస్ వెహికల్ మాట్లాడుకుని రోడ్ ట్రాన్స్పోర్ట్తో ఆ ఊరికి చేరాడు. ఢిల్లీ వరకు తనని ట్రేస్ చేసినా అక్కడి నుంచి చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసిన వికాస్ ఎక్కడ ఎవ్వరికి కూడా ఎటువంటి క్లూ వదలకుండా చాలా పగడ్బందీగా చైత్రను సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లాడు. ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండని ఆ పల్లెలో కోమా స్టేజ్లో ఉన్న చైత్రకు ట్రీట్మెంట్ ఇంపాసిబుల్. ఒక రకంగా ఇదే ఆలోచన శత్రువుల దృష్టిని మళ్లించిందేమో. అయితే వికాస్ మాత్రం ప్రతి విషయంలోనూ చాలా కేర్ఫుల్గా ఉన్నాడు. అలాగే చైత్ర ట్రీట్మెంట్ కూడా ఎక్కడ మిస్ కాకుండా చూసుకున్నాడు. ఇందుకోసం తన భారీగానే ఖర్చు చేశాడు. ఎప్పుడైతే చైత్రను సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చాను అని బలంగా నమ్మాడో వెంటనే సిటీకి వచ్చి ప్రొఫెసర్కి కాల్ చేశాడు వికాస్. అప్పటికే రాణా ఉదయ్ ప్రొఫెసర్ని కలిసి చైత్ర గురించి తెలుసుకోవడం, లక్కీని వాళ్లతో తీసుకెళ్ళడం అన్నీ జరిగిపోయాయి. అదంతా తెలిసిన తర్వాత రాణా మీద ఒక పాజిటివ్ ఫీల్ జనరేట్ అవ్వడంతో చైత్ర కండిషన్ ప్రొఫెసర్కి చెప్పాడు. సంథింగ్ ఏదో జరుగుతోంది, అదేంటో తెలిసే వరకు సీక్రెట్గా ఉండడమే మంచిది. తన కండిషన్ బెటర్ అనుకున్నాకే తన డెసిషన్ బట్టి స్టెప్ తీసుకో, అప్పటి వరకు ఎవ్వరికీ చెప్పొద్దు అని అనడంతో వికాస్ రహస్యంలోనే మిగిలిపోయాడు. అయితే ఎప్పటికప్పుడు ప్రొఫెసర్ ద్వారా లక్కీ గురించి తెలుసుకుంటున్న వికాస్కి రాణా మీద ఉన్న ఒపీనియన్ చేంజ్ అవుతూ వచ్చింది. ఇటు చైత్ర కూడా కోమాలో ఉన్న తన మనస్సు చేస్తున్న యుద్ధంతో మౌనంగా పోరాడుతూనే ఉంది. తన కోసం ప్రాణం వదలటానికి కూడా సిద్ధపడిన తన ప్రేమను చేరుకోవాలన్న తపన లేదా ప్రశ్నించాలన్న ఆవేదన
ఏదో మరి ప్రతి క్షణం అల్లకల్లోలంగా ఉన్న మనసుతో ఫైట్ చేస్తున్న చైత్ర కండిషన్ ఒకసారి భయపెట్టేది. బట్ ఆ పోరాటమే తనను బ్రతికించింది. ఇది మాత్రం వాస్తవం. పూర్తిగా సెన్స్లోకి రాగానే ఫస్ట్ అది నీ గురించి అడిగింది. తర్వాతే లక్కీ గురించిన ఆలోచన వచ్చింది దానికి. ఆ రోజు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ అదే తనని చాలా డిస్టర్బ్ చేసింది. అదే తనని చావంచుల దాకా చేర్చి మళ్ళీ బ్రతికించింది. ఒకప్పుడు నీ వల్లే సర్వం కోల్పోయి కడుపులో బిడ్డతో అనాథగా మిగిలిపోయిన తనని ప్రొటెక్ట్ చేయడానికి, తిరిగి నార్మల్గా మార్చడానికి చాలా కష్టపడ్డాం. చాలా ఏడ్చింది, చాలా నలిగిపోయింది, చాలా ఫైట్ చేసింది. బట్ ఇప్పుడు మళ్ళీ నీ వాళ్ళ వల్లే తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసి నేను బయటకు రాలేదు. ఇప్పుడు కూడా లక్కీ కావాలని అడగలేదు. అడిగితే ఏదో ఒకటి చేసి నీ దగ్గర నుండి వాడిని తీసుకువెళ్ళిపోయేవాడిని అని వికాస్ అనగానే బిగించిన పిడికిలతో చురుగ్గా చూశాడు రాణా. అప్పటి వరకు వికాస్ చెప్తుంది వింటున్న రాణా కళ్ళల్లో ఉబికిన కన్నీటి కడలి ఆ క్షణం ఆవిరైపోయింది. అది ద్వేషం కాదు, స్నేహితురాల కోసం తన బిడ్డను తనకు దూరం చేస్తానంటున్న వికాస్ ఆలోచనకి వచ్చిన కోపం. బట్ ఉదయ్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా, గౌరవంగా చూస్తూ ఉన్నాడు వికాస్ని. స్నేహం కోసం ఎంతగా పోరాడిన వికాస్ స్థాయి ఇప్పుడు చెప్పలేనంత ఎత్తులో ఉంది ఉదయ్ మనసులో. నీ దగ్గర ఉంటే సేఫ్గా ఉంటాడు, బాగుంటాడు అని అది ట్రస్ట్ చేసింది. దాని పిచ్చి, దాని ప్రాణం నువ్వని తెలిసి నిన్ను కలవడానికి వచ్చాను. జరిగింది నీకు చెప్పి నెక్స్ట్ జరగబోయేదేంటో అడగాలనుకున్నాను. అప్పుడు వివేక్ వలన అది నువ్వు అని మాకు తెలిసింది. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. మీ ఇద్దరి మధ్య హాస్పిటల్లో ఏం జరిగిందో నాకు తెలియదు, అనవసరం కూడా. బట్ అది నిన్ను పిచ్చిగా ప్రేమిస్తోంది. నేను దానికి వద్దు అని చెప్పలేను, కానీ నీ దాకా రాకుండా చేయగలను. దానికి దాని ప్రాణానికి ప్రాబ్లం లేదు అనుకుంటేనే నేను ఇందుకు ఒప్పుకుంటాను. మిగిలి ఉన్న ప్రాణాన్ని కూడా నీ కోసం పోగొట్టుకోవడానికి అది సిద్ధపడినా అందుకు నేను సిద్ధంగా లేను. నా ద్వారా పట్టుకోవాలని ట్రై చేసినా అది కూడా జరగదు. అందుకు కూడా నేను ప్రిపేర్డ్గానే ఉన్నాను అని బెదిరిస్తూ ఉంటే రాణా కళ్ళు చిన్నవయ్యాయి. నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పిన తర్వాతే దాన్ని చంపడానికి ట్రై చేశారు అంటే అది నీ ఫ్యామిలీ వాళ్ళే లేదా నీ శత్రువులు, అది నువ్వు క్లియర్ చేయాలి అని డిమాండ్ చేస్తున్న వికాస్ డైలాగ్స్కి విసుగ్గా లేచి వెళ్ళిపోయాడు రాణా. డెవిల్ బాబు బలుపుకి వికాస్కి ఒళ్ళు మండింది. అడుగుతుంటే ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? ప్రేమించాను అని దాన్ని పిచ్చిదాన్ని చేయడం కాదు, ప్రేమ కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని డెవిల్ బాబు నిర్లక్ష్యానికి కోపంతో అరుస్తున్న వికాస్ అరుపులు అస్సలు పట్టించుకోలేదు రాణా. బట్ పిచ్చిదాన్ని చేసావు అన్న ఒకే ఒక్క పాయింట్ అటువంటి సిచ్యువేషన్లో కూడా రాణా మనసులో బటర్ఫ్లైస్ ఎగిరేలా చేసింది. అట్ ద సేమ్ టైం చెప్పలేనంత కోపం కూడా వచ్చింది. ఇన్ని రోజులు తన గురించి తీసుకున్న టెన్షన్కి. ఆ రోజు వదిలి వెళ్లకుండా ఉంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి, ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు అని అనుకున్న రాణా కంగారు బ్రెయిన్కి అన్ని తొందరే, కంగారు పక్షి అని స్క్రీన్ మీద చైత్ర పిక్స్ చూస్తూ పళ్ళు బిగించాడు డెవిల్ బాబు. చైత్రను ప్రొటెక్ట్ చేయడం, తర్వాత మ్యాటర్ తెలియకపోయినా ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకున్న వికాస్ ముందుకు వచ్చి నిలబడ్డాడు ఉదయ్. ఆ వాడిలో ఆ పొగరే నాకు నచ్చదు. ఇంతసేపు చెప్పింది నేను పిచ్చోడినా? ఆన్సర్ చేయడానికి వాడికి అంత నెగ్లిజెన్స్ ఏంటి అని ఉదయ్ మీద ఎగురుతున్న వికాస్ షోల్డర్ మీద చేయి వేసి, ఆ పొగరే వాడికి అందం. నీకు వాల్యూ ఇచ్చాడు కాబట్టే ఇంకా ఇక్కడ నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు, వాడిని అరుస్తున్నావు, క్వశ్చన్ చేయగలుగుతున్నావు అని నవ్విన ఉదయ్ మాటల్లోని నిజానికి వికాస్ శాంతించాడు. నిజమే కదా, డెవిల్ బాబు ముందు ఈరోజు ఇలా నిలబడి మాట్లాడుతున్నాడు అంటే అందుకు కారణం చైత్ర కోసం ఫైట్ చేయడం ఒకటైతే, 2 డెవిల్ బాబుకి చైత్ర మీద ఉన్న ప్రేమ. లేకపోతే కంటితోనే శాసించే రాణా బలుపుకి, ఆవేశానికి, కోపానికి వికాస్ ఇంకా బాడీలోని పార్ట్స్తో సేఫ్గా నిలబడడమే గొప్ప. మేము 2 సైడ్స్ చూసాం, ఒకటి నువ్వు, 2 వివేక్ అనగానే ముఖం చిట్లించాడు వికాస్. ఐ నో వాడి మీద నీకున్న కోపం, బట్ వాడికి ఇంత గ్రేట్ బ్రిలియంట్ మైండ్ లేదు. చైత్రను నువ్వు తీసుకెళ్ళావని మాకు తెలిసిన నెక్స్ట్ సెకండ్ మా ఆలోచన ఇదే. అందులోనూ ప్రేమ పెళ్ళి అని ప్రపోజల్ కూడా పెట్టావు కదా అని అడగగానే దూరంగా తోసేశాడు చిరాగ్గా ఉదయ్ని. ఇంతకు మించి గొప్పగా ఆలోచించరా మీరు అంటూ. అతని కోపంలో న్యాయం ఉంది. వెంటనే ఐఎమ్ సారీ అని వాళ్ళ స్ట్రాటజీకి మించి ఉన్న
వికాస్ ఔన్నత్యానికి క్షమాపణ చెప్పి చైత్ర ఎక్కడుందో తెలిసే వరకు ఏది చేయలేని నిస్సహాయత మాది. నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు, నమ్మిన ఏ ఆడపిల్లైనా నిశ్చింతగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ వికాస్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు ఉదయ్. ఆ రోజు అక్కడే ఉన్న వికాస్తో ఉదయ్ స్టే చేశాడు. ఇక్కడ చైత్రకు అలజడి మామూలుగా లేదు. తినడానికి తాగడానికి మనసు రావడం లేదు. కుదురుగా ఒక చోట కాలు నిలవడం లేదు. గంటకు ఏదో ఒక పని చెప్తూ ఆంటీ కదిలిస్తూనే ఉన్నారు. తినమని తాగమని మందులు వేసుకోమని పోరు పెడుతూనే ఉన్నారు. బట్ రాణ చుట్టూ ఆలోచనలు తిరుగుతున్న తన మనసులో ఏదో భయం, ఇది అని చెప్పలేని అలజడి, లెక్కలేనన్ని ప్రశ్నల కలవరం. సాయం సంధ్య వేళలో ఇంటి వెనుక కంది కంపతో కట్టిన దడి దగ్గర నిలబడి అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ ఉంది చైత్ర. ఒక పక్క చీకటిని ఆహ్వానిస్తున్న మబ్బులతో నల్లగా ఉన్న ఆకాశం, మరొక పక్క అస్తమిస్తున్న సూర్యుని కాంతిలో నిండు నారింజ పండు రంగులో బంగారంలా వెలుగుతూ ఉన్న ఆకాశం. నా మనసులాగే ఉంది ఈ ఆకాశం కూడా. చీకటి నుంచి చూసినంతకాలం నువ్వేంటో తెలుసుకోలేకపోయాను. నీ ప్రేమ తెలిసిన మరుక్షణం దానిని అంగీకరించలేని ఇరుకు గోడల మధ్య నా జీవితం ఇలా ఎందుకు చేశావని ప్రశ్నలతోనే మిగిలిపోయాను. ఇటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. నీ వల్ల అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన నేను నా గురించి కూడా లేని ఆలోచనలతో నీ గురించి మాత్రమే ఎందుకు ఉండిపోయానో నాకు అర్థం కావటం లేదు. చీకటి వెలుగులు పక్క పక్కన ఉంటే చూడడానికి బాగుంటుంది, బట్ అందులో ఇరుక్కున్న వాళ్ళకే ఊపిరాడదు నాలాగా. కరెక్ట్గా చెప్పావు అంటూనే నవ్వుతూ చైత్ర దగ్గరికి వచ్చిన వికాస్ని చూడడమే నువ్వెప్పుడు వచ్చావు అని కంగారుగా కళ్ళను చక్రాల్లా తిప్పేస్తూ ఉంది చైత్ర. పొరపాటును బతికితే నీ మిగిలిన జీవితం మొత్తం నాదే అని శాసించాడుగా శాడిస్ట్. అందుకే వచ్చాడేమోనని తెగ వెతికిస్తున్న హార్ట్ బీట్ హై స్పీడ్లో పరిగెడుతూ ఉంది. చైత్ర పాప వెతుకులాట అర్థమయ్యి, ఎవరి కోసం వెతుకుతున్నావు అన్నాడు మూతి బిగించి. నేనెవరి కోసం వెతుకుతాను అని అదే కంగారుతో తడబడుతూ అడిగిన వికాస్ కళ్ళల్లో కనిపిస్తున్న సీరియస్నెస్కి, అదే ఆ డెవిల్ కోసం చూస్తున్నాను. సాధిస్తాను శాసిస్తాను అని శబదాలు చేశాడు కదా, అందుకే నా కొడుకును కూడా తీసుకుని పోయాడు. నిన్ను ఫాలో అయ్యి వచ్చాడేమోనని చూస్తున్నా నన్ను సాధించడానికి అని నోటితో చెప్పి కవర్ చేసింది కానీ కళ్ళు చెప్పకనే చెప్తున్నాయి. రాణను చూడాలన్నా తన ఆరాటం, తన ఫీలింగ్స్ హైడ్ చేయడానికి ట్రై చేస్తున్న చైత్రను తన వైపుకి టర్న్ చేసుకొని, ప్రేమిస్తున్నావా వాణ్ణి అని సీరియస్గా సూటిగా అడిగాడు వికాస్. ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఉక్రోషం, కోపం ఇంకా ఏదైనా కావచ్చు. వెంటనే కందగడ్డలా మారిపోయిన ముఖంతో, మెంటలా నీకు? ఆ రాక్షసుని నేను ప్రేమించడమేంటి? నేను కళ్ళ ముందుంటే కొరుక్కు తినాలని చూస్తాడు. నెవర్ నెవర్, నేను వాడిని ప్రేమించను. ఐ హేట్ హిమ్ అని గట్టిగా అరిచి చెప్పి, లక్కీ ఏడి, లక్కీని తీసుకొచ్చావా అని షోల్డర్ మీద ఉన్న వికాస్ చేతులు తన చేతుల్లోకి తీసుకొని ఆశగా అడుగుతూనే అలజడి రేగుతున్న మనసుతో మళ్ళీ చుట్టూ కళ్ళు తిప్పి చూస్తూ ఉంది. ఆ సెర్చింగ్ కూడా డెవిల్ కోసమే అని చెప్పాల్సిన అవసరమే లేదు వికాస్కి. 3 నెలలకే లక్కీ అంత హైట్ పెరగలేదు అని తన హైట్లో వెతుకుతున్న చైత్ర సెర్చింగ్కి వెక్కిరిస్తున్న వికాస్ని మూతి బిగించి కోపంగా చూసింది. నాకు తెలీదా అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ. నిజంగా రాలేదా అని అడుగుతూనే కళ్ళు నేలవాల్చింది వికాస్ని డైరెక్ట్గా చూడలేక. రాణ రావాలి అన్న తన ఆశ, రాకూడదు అన్న కోరిక మధ్యలో ఒకసారి చూడాలి అని పీకుతున్న మనసు, కలిసిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అని వాదిస్తున్న మైండ్. చాలా కష్టంగా ఉంది తనకు. అన్నిటి మధ్య ఉక్కిరి బిక్కిరవుతున్న చైత్రకు వికాస్ నుంచి ఆన్సర్ రాకపోగా కొన్ని క్షణాల మౌనాన్ని బ్రేక్ చేస్తూ ఎండుటాకులు నలుగుతున్న సౌండ్కి తల తిప్పి చూసిన చైత్ర కళ్ళ ముందున్నాడు రాణా. అతన్ని చూడడమే స్తంభించిపోయిన ఫీలింగ్, గుండెని గుప్పెట్లో నలిపిస్తున్న నొప్పి. కళ్ళ ముందు 1000 కాంతులు వెలుగుతూ ఉంటే కనురెప్ప వేయడం మరిచిన కనుపాప కన్నీళ్ల తెరతో చూపుని కప్పేస్తున్న క్షణం. మసకబారుతున్న రాణా రూపాన్ని మరింత స్పష్టంగా చూడటానికి కళ్ళు విప్పార్చింది. సూదులతో గుచ్చుతున్న బాధ కూడా మధురంగా ఉంటుంది అనడానికి చైత్ర ప్రత్యక్ష నిదర్శనం. అప్పటి వరకు గుమ్మంలోని చీకటి అంచున నిలబడినవాడు మొండిగా తల తిక్కగా అరిచి గొడవ చేసినంతసేపు చైత్రను ఇష్టంగా చూస్తూ ఉన్నాడు. రాలేదా అని నిరాశపడుతున్న తన కోసం
చీకటి గుమ్మని దాటి వెలుగులోకి వచ్చి గాంభీర్యంగా చైత్ర ముందు నిలబడ్డాడు. ఇదే ఫీలింగ్ ఇప్పటి వరకు మనసును పీకేసింది. తన సొంతమైన కళ్ళు తనని తాకుతున్నట్టు, అతని సొంతమైన తన ప్రాణం అతనికి దగ్గరగా ఉన్నట్టు. వంటిని తాకుతున్న గాలి కూడా ఏదో ఒత్తిడి కలిగించింది. బహుశా చైత్ర కోసం తప్పిస్తున్న డెవిల్ బాబు భారమైన ఊపిరిని మోసుకురావడం వల్లనేమో. రాణను చూస్తూనే ఉన్న చైత్రలో చలనం లేదు. చెంపలు తడిచిపోతున్నా తెలియడం లేదు. సారీ, నేను ఆపలేకపోయాను అని సున్నితంగా తన నిస్సహాయతను వెళ్ళిపుచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వికాస్. బట్ ఆ మాట చైత్ర చెవిని చేరలేదు. తనని హర్ట్ చేయకు అని రాణాను కూడా క్రాస్ చేస్తూ వికాస్ వార్నింగ్ టోన్లో చెప్పింది కూడా డెవిల్ చెవిన పడలేదు. మాటలకు అందని మరొక లోకంలో ఉన్నారు ఇద్దరు. రాణా ఆ చెంప ఈ చెంప వాయించి గట్టిగా గుక్క పెట్టి అడవాలనుంది చైత్రకు. సేమ్ ఫీలింగ్ ఇక్కడ డెవిల్ బాబుది కూడా. వద్దని చెప్పినా వినకుండా వదిలి వెళ్ళిపోయినందుకు 2 చెంపలు పగలగొట్టాలన్నంత కోపం రాణా కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. కళ్ళ మధ్య వాడిగా, ఆర్తిగా, మౌనంగా జరుగుతున్న ప్రశ్నోత్తరాల మధ్య ఒక్క మాట కూడా లేదు. క్షణాలు చాలా భారంగా కదులుతూ ఉన్నాయి ఇద్దరి మధ్యన మౌనంలో. కళ్ళ నిండా ఉబికిన కన్నీళ్లను గాగుల్స్తో హైడ్ చేస్తూ లాంగ్ బ్రీత్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాణా. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే దుఃఖం పెళ్ళుబికి దడి పట్టుకొని కిందకు జారిపోయిన చైత్ర వెక్కిళ్ళు పెడుతూనే చూసింది రాణా కనిపిస్తున్నంత వరకు. కాసేపటికి వచ్చాడు వికాస్. ముక్కు ఎగబీలుస్తున్న చైత్రను చూడడమే టెన్షన్గా ఏమన్నాడు అంటూ పక్కనే కూర్చున్నాడు. ఏమంటాడు? పొగరు, బలుపు, టన్నుల్లో ఉన్న కొవ్వుకి టెక్కు చూపించి వెళ్ళాడు. తాటి చెట్టులా అమ్ముతున్నాడు. ఒక్క మాట మాట్లాడితే అరిగిపోతాడా కరిగిపోతాడా? ఇంతోటి దానికి ఎంత దూరం రావటం ఎందుకు? అక్కడే కూర్చొని ఫోన్లో చూసుకోవచ్చు కదా. శాడిస్ట్, నన్ను ఏడిపించడానికే వచ్చాడు. ఏడిపించాడు, పోయాడు. నన్ను ఏడిపించడంలో ఉండే ఆనందం ఆ డెవిల్కి ఇంకెందులోనూ దొరకదు అని చేదుతున్న ముక్కుతో చిత్రమైన తిట్లన్నీ తిడుతున్న చైత్రను విచిత్రంగా చూస్తూనే పోనీ నువ్వు మాట్లాడొచ్చు కదా అని అన్నాడు వికాస్. నేనా అని తిట్లకు ఫుల్ స్టాప్ పెట్టి వికాస్ని ఉరిమి చూస్తూ నేనెందుకు మాట్లాడతాను? చచ్చినా మాట్లాడను. నన్ను ఇంత ఏడిపించిన వాడికే అంత బల్పు ఉంటే వాడి కోసం పిచ్చిదానిలా ఏడుస్తున్న నాకు ఎంత ఉండాలి? వాడికన్నా డబుల్ ఉంది. ఇక్కడున్నది చైత్ర చాలా స్ట్రాంగ్ అని వెక్కుతూనే ఉక్రోషం పొంగుకొస్తున్న కన్నీళ్లను గట్టిగా అదిమిపెట్టి తుడిచి విదిలిస్తున్న చైత్రను వియ్యేడుగా చూస్తూ అందరూ అంటుంటే ఏంటో అనుకున్నాను. ఏమిటో ఈ పిచ్చి ప్రేమ, ఈ పిచ్చి లోకం. దీనిలో పడడమే పాపం అనుకుంటా. ఎలా ఉండేది, ఎలా మారిపోయింది అని నెమ్మదిగా చైత్రను అక్కడే వదిలి లోపలికి వెళ్ళడానికి కదిలాడు వికాస్. నువ్వు కూడా వదిలి వెళ్ళిపోతున్నావా అని అంతే పౌరుషంగా కొట్టిన డైలాగ్కి ఆగి తీసుకువెళ్ళనా అని అడిగాడు. ఇంట్లోకి కాదండి, రాణా దగ్గరికి. ఎక్కడికి తీసుకువెళ్ళేది? వాడు వచ్చి నాకు కనిపిస్తే కుక్క పిల్లలో తోకూపుకుంటూ వాడి కోసం వెళ్తానని వాడి ప్లాన్. నేను వెళ్ళను, ఖచ్చితంగా వెళ్ళను. ఇంత దూరం వచ్చిన వాడు మాట్లాడటానికి అంత పెట్టు చూపిస్తే ఇన్ని రోజులు నన్ను చేసిన టార్చర్కి, వాడి కోసం నేను కోమాలో కూడా పడిన కష్టానికి ఎంత చూపించలేను? నేను వెళ్ళను, చచ్చినా వెళ్ళను అని మూతి ముందుకు వచ్చేలా తిడుతూ అటు తిరిగింది చైత్ర. చిన్నప్పుడెప్పుడో అమ్మ మీద ఎలిగిన చైత్ర అలకను చూసిన వికాస్కి ఇప్పుడు తన కోపం, ఆరాటం, ఉడుకు మొత్తనం అన్నీ అలానే అనిపించి నవ్వు తెప్పిస్తూ ఉంటే తన ముందు పొరపాటున నవ్వితే కొట్టేస్తుంది అని సరే నీ ఇష్టం అనేసి లోపలికి వెళ్ళిపోయాడు వికాస్. చీకటి మబ్బులు పూర్తిగా ఆకాశాన్ని చుట్టేసే వరకు అక్కడే నిలబడ్డ చైత్ర ఏదో చప్పుడవుతూ ఉంటే వెనక్కి తిరిగి చూసింది. కొట్టిన కట్టెలు వరండా కార్నర్లో సర్దుతూ ఉన్నాడు వికాస్. రాణా అనుకున్న చైత్ర మనసు వికాస్ని చూడడమే చిన్నబోయింది. మరి అక్కడి వరకు వచ్చిన మన డెవిల్ బాబుకి అంత టెక్కేంటంట? నువ్వు అస్సలు తగ్గకు చైత్ర పాప. తర్వాత బాబుని అస్సలు పట్టుకోలేవు. బీ స్ట్రాంగ్. ఇప్పుడు నువ్వు లక్కి కలిసి ఒక ఆట ఆడుకోండి. దెబ్బకు డెవిల్ నెత్తిన దెయ్యం దిగి రావాలి. మరి ఇప్పుడు డెవిల్ బాబు చైత్ర పాపను తీసుకెళ్తాడా? అక్కడ చైత్ర పాప అమృతను చూస్తే మన బాబు పరిస్థితి ఏమిటో చూద్దాం. ఏం జరుగుతుందో చూడాలంటే ఫాలో అయిపోండి మరి.
అలానే ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.